అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నాంద్రా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మన వీడియో అమరావతిపై మళ్ళీ దుష్టశక్తుల కుట్రలు. భూసేకరణ చేయటం చట్టవిరుద్ధం అంట. రైతుల్ని భయపెట్టి భూములు లాక్కున్నారంట. ఇవి వరల్డ్ బ్యాంక్ చేసిన ఫిర్యాదులలో. గతంలో 2014-19లో కూడా వీళ్ళు విపరీతమైన ఫిర్యాదులు చేసేవారు. రోజు ఇదే పని వీళ్ళకి. 3,500 కోట్లు ఇస్తాకు అంగీకరించింది అప్పుడు. అరే బాబు, రైతులు హ్యాపీగా ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఇస్తా ఉన్నారు. ఇంకా కొద్దిగా కావాల్సి ఉంటుంది ల్యాండ్, మేమిస్తామని ఎగబడతా ఉన్నారు. వీళ్ళ గ్రెడ్జ్ ఏమిటంటే కూటమి గవర్నమెంట్లో అమరావతి డెవలప్ అవ్వకూడదు, ఏపీ స్టేట్ డెవలప్ అవ్వకూడదు. అదే కానీ డెవలప్ అయిందంటే మన బతుకులు బస్ స్టాండ్ అయిపోతాయి. దీన్ని ఏ విధంగా అయినా సరే ఆపాలి. కుళ్ళు కుతంత్రాలతో చచ్చిపోతున్నారు పాపం. లోపల బాడీలో ఎంత నేను చెప్పకూడదు అలా అనాలనిపిస్తుంది. నాశనం అయిపోతారు రే అమరావతి మీద కుళ్ళేడుపులు ఏడిస్తే. అది దేవతల రాజధాని రా. మీ వల్ల కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన జేజం వల్ల కూడా కదా దాన్ని ఆపటం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రేపొద్దున పుస్తకాల్లో కూడా ఇదే చెప్తారు. అమరావతికి అడ్డుపడ్డ నీచులు అనే పాఠం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా విభజించి పాలించు అన్న కాన్సెప్ట్ మొదలెట్టినట్టున్నారు పాపం. డెవలప్ అవ్వకూడదు, దొరికినంత దోచేసుకోవాలి. రేపొద్దున అమరావతిలో 33,000 ఎకరాలు ఉంది. దాంట్లో ఎంత దోచేద్దామా అని చూస్తా ఉన్నారు ఎదురు, కాకులు లేక కుక్కల్లాగా. మీ కుక్క మురుగులు, మీ కాకి గోల అమరావతిని ఏమీ చెయ్యు. అమరావతి ఈ 5 ఏళ్లలో కంప్లీట్గా పూర్తి అయిపోద్ది. ఒక రూపు వచ్చేద్ది. అమరావతి మీద బిల్లు కూడా వచ్చేద్ది. మీ పుట్టించిన జేజనాయమ్మ కూడా ఏమి చేయలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఏడవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచే కాదండి, తెలంగాణ నుంచి కూడా ఏడిపిస్తున్నారు. తెలంగాణలో కొంతమంది కుహానా నాయకులు కూడా ఏపీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి మీద, పోలవరం మీద పడి. ఈ కుక్కలు ఎన్ని మురిగినా జరిగేది జరగకమాందో, డెవలప్మెంట్ ఆగకుండా ఉండదు. డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా జరిగే తీరుద్ది. గుర్తుపెట్టుకోండి రే. అమరావతి జోలికి వస్తే నేను ఇలాగే మాట్లాడతాను. దారుణమైన చేష్టలు చేసి మీరు దారుణంగా కుంగిపోయి మరే డెవలప్మెంట్ ఆపేదాన్ని మీ జీవితాలు నాశనం అయిపోయేట్రా. అమరావతి రైతులు ఉసురు కొట్టదని భయం లేదా మీకు? ఉసురు కొట్టేస్తారు. ఈ 33,000 ఎకరాలు రైతులలో 28,000 మంది వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు? తప్పు కదా. నాశనం అయి మట్టి కొట్టుకుపోతారు. ఇంకా ఆపేసేయండి. ఈ బతుకైనా ప్రశాంతంగా బతకండి. అమరావతి రైతుల దయతోటే మీరు గెలిచారు. ఆ రోజుని గుర్తుపెట్టుకోండి. మీకే ఓట్లు వేసారు, ఏదో పొడి చేస్తారని. వాళ్ళ నెత్తి మీద చెంగేస్తారా? తప్పు.